నమస్తే రైతు మిత్రులారా, నన్ను వచ్చేసి చాలా మంది ఇప్పుడు ఏ సీడ్ నడితే బాగుంటుంది, సీడ్ వెరైటీస్, మంచి సీడ్ వెరైటీస్ చెప్పండి అని అడుగుతున్నారు. ఈ సీడ్ అనేది ఒక ఏరియాలో వచ్చేసి ఒక సీడ్ బాగా వస్తుంది. అది కాకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లోన ఇట్లా సోషల్ మీడియాస్లో చూసి అవుతున్న సీడ్స్ నాటుదాము అనుకుంటున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం మనం చూసుకుంటే సంవత్సరానికి ఒక సీడ్ వస్తుంది, బాగా సోషల్ మీడియాలో అయిపోతుంది. అది నెక్స్ట్ ఇయర్కి కనుమరుగుతుంది, అసలు దాన్ని పట్టించుకునే నాదు లేకుండా పోతున్నాడు. మనము గమనించాల్సింది వచ్చేసి మన ఏరియాలో ఆ సీడ్ సర్వైవ్ అవుతుందా లేదా, క్వాలిటీ ఎంత మాత్రం వస్తున్నాయి, ఈల్డింగ్ ఎంత మాత్రం వస్తుంది, చెట్టు మెయింటెనెన్స్ ఎలా ఉంది అన్నీ చూసుకోవాలి. మనం ఎక్కడో వేరే చోట ఎక్కడో మనకు 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో పంట బాగా వస్తుంది అనేసి మన ఏరియాలో నాటితే కాదు. మన ఏరియాలో ఉన్న మట్టి స్వభావం వేరే ఉంటుంది, అదేవిధంగా మన ఏరియా టెంపరేచర్ వేరే ఉంటుంది. దాన్ని బట్టి కూడా మొక్క ఈల్డింగ్ అన్నీ మారుతుంటాయి. అంతేకాదు ఈ రైనీ సీజన్లోనే వింటర్లోన వచ్చినంత మంచి ఈల్డింగ్ సమ్మర్లో అయితే రాదు అన్ని సీడ్స్. కాబట్టి మన దగ్గర ఎవరైనా నాటి, మన దగ్గరలో ఒక 4-5 కిలోమీటర్స్ రేడియస్లో నాటి, అది బాగా క్వాలిటీ కానీ ఈల్డింగ్ కానీ గ్రోతింగ్ కానీ బాగా వస్తుంటే వాడండి. మనము వింటర్ ఇంకా రైనీ సీజన్లో అయితే ఏ సీడ్ అయినా నాటి ఎలాగైనా దాన్ని తీయచ్చు. సమ్మర్లో తీయడమే పెద్ద టాస్క్ అనమాట. మీరు ఒకవేళ కొత్త సీడ్ నాటాలన్నా కూడా ఎవరైనా సమ్మర్ సీజన్లో దాన్ని నాటి దాని పంట బాగా వచ్చింటే అప్పుడు మాత్రమే ట్రై చేయండి. నేను అందుకోసమే ఎవరు సీడ్ సజెషన్ అడిగినా కూడా ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా నాటావంటే అప్పుడు నేను నాటిన సీడ్ మాత్రం చెప్తాను, అంతేగాని నేను నాటిన సీడ్ నాటని కూడా ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ మా ఏరియా వాళ్ళకైతే మన ఏరియాలో ఈ సీడ్ బాగా వస్తుంది, ఇది వాడుకోండి అని చెప్తాను అంతే. బయట ఏరియా వాళ్ళకైతే మ్యాక్సిమం సీడ్ సజెషన్ ఇవ్వట్లేదు నేను, ఎందుకంటే అది ఆ తర్వాత సరిగ్గా ఈల్డింగ్ రాకపోయినా, ఒకవేళ ఈల్డింగ్ వచ్చి డిస్కలర్ పడిపోయినా, మనకు డిస్కలర్ పడిపోయినా అది లాస్ట్కి మనకు పొడికాయలు గోళీల కిందకే రేట్లు వేస్తారు, మంచి కాయలు లెక్కలో రేట్లు వేయరు. నేను చూసా లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక సీడ్ చాలా అయిపోయి స్మాష్ అయింది, మొత్తం పంటలేమి ఈల్డింగ్ బాగా వచ్చి డిస్కలర్ పడిపోయింది. ఇంకా అది మంచి రేట్లలో కూడా పొడికాయల రేట్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. 80% డిస్కలర్ పడిపోతే ఎంత నష్టం వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి. అందుకే కొత్త సీడ్స్ని అంత త్వరగా నాటి ప్రయోగాలు చేయకండి సమ్మర్లో మాత్రము.